ఆధ్యాత్మిక ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకెళ్లలేమని సీఎం చంద్రబాబు తెలిపారు. దైవత్వాన్ని అందరిలో పెంపొందించేలా మధు పండిత్ దాస్ కృషి చేస్తున్నారని కొనియాడారు. వెంకటేశ్వర స్వామి దయతోనే అలిపిరి బాంబు పేలుల నుంచి బయటపడ్డానని, ప్రపంచానికి సేవలందించే అవకాశం కోసమే తనకు తిరిగి ప్రాణభిక్ష పెట్టారని అన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరి నినాదం కావాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంచి చేయాలనుకునే వారికి ఇక స్పీడ్ బ్రేకర్లో విధ్వంసం అనేది ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మంచి చేసే వారందరికీ ఏపీకి చిరునామాగా ఉంటుందని చెప్పారు. వారంతా ఆంధ్రప్రదేశ్లో ఇక ముందుకు రావాలని తెలిపారు. అక్షయ పాత్ర స్ఫూర్తితో అతి త్వరలో అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభిస్తామని వివరించారు. గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంతకుముందు హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. గర్భాలయంలో నిర్వహించిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంత శేష స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ నిర్వాహకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. దైవ సేవతో పాటు మానవ సేవను సమానంగా హరే కృష్ణ సంస్థ చేస్తోందని చంద్రబాబు అన్నారు. ఆధ్యాత్మికత ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకెళ్లలేమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దైవత్వాన్ని అందరిలో పెంపొందించేలా మధు పండిత్ దాస్ కృషి చేస్తున్నారని కొనియాడారు. 50 మంది ఐఐటి పట్టభద్రులు సేవా కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే ఆధ్యాత్మిక సేవను కొనసాగించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. పెనుగొండలో ఒక పక్క లక్ష్మీ నరసింహస్వామి స్టాచ్యూ 108 అడుగులు సింగిల్ స్టోన్తో తయారు చేయడానికి ముందుకొచ్చారు. అది నేను ఎప్పుడో అప్పచెప్పాను, కానీ గడిచిన ప్రభుత్వం దానికి కూడా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఏ మంచి కార్యక్రమం ఉన్నా దాన్ని అడ్డుపడడం 5 ఏళ్లలో ఈ రాష్ట్రంలో జరిగింది. ఇంకా అలాంటి స్పీడ్ బ్రేకర్లు కానీ విధ్వంసంగా ఉండదు. పూర్తిగా ప్రోత్సహిస్తాం. మంచి చేసే వాళ్ళందరికీ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని, అలాంటి మంచి కార్యక్రమాలతో మీరు ముందుకు రావాలని మీరు కూడా అందరినీ ప్రజలను కోరుతున్నా. 5 కోట్ల పైన ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ ప్రపంచం అంతా కలిస్తే 10 కోట్ల మంది తెలుగు జాతి ఉంది. నా ఉద్దేశం ఒకటి, భారతీయులు బాగుండాలి, అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష, అది నా కోరిక. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి తాగునీరు అందించడమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇంటింటికి రక్షిత మంచినీరు సరఫరా చేసే అంశంపై ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో పవన్ సమావేశమయ్యారు. అలానే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో సముద్ర కోత నివారణపై దృష్టి పెట్టారు. ఇంటింటికి కుళాయి ద్వారా రక్షిత మంచినీరు సరఫరా చేసే అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలన్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు గల అవకాశాలపై గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి హోదాలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంక్ ఏ మేరకు నిధులివ్వగలదనే అంశంపై సమీక్షించారు. గ్రామాలకు తాగునీరు అందించడమే తమ లక్ష్యమని బ్యాంకు ప్రతినిధులకు పవన్ వెల్లడించారు. గత ప్రభుత్వంలో నిధులను పక్కదారి పట్టించబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ప్రపంచ బ్యాంక్ జలవనరుల విభాగం సలహాదారు తదితరులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో సముద్ర కోత నివారణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. తీర ప్రాంతాల్లో అలల ఉధృతికి భూమి కోతను నివారించేలా నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్, ఏపీ కోస్టల్ మేనేజ్మెంట్ జోన్ అథారిటీ మధ్య ఒప్పందం కుదిరింది. తీర ప్రాంత నిర్వహణపై డిప్యూటీ సీఎం ఎన్సీసీఆర్ రూపొందించిన ప్రణాళిక విడుదల చేశారు. సముద్రపు కోత ప్రమాదాన్ని నివారించేందుకు ప్రత్యేక దృష్టి పెడుతున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇటీవల ఉప్పాడ తీరంలో కోతపై సమీక్షించి నిపుణులతో చర్చించామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని తీరం వెంబడి కోత సమస్య ఎక్కడెక్కడ ఉంది, రక్షణ చర్యలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. కొత్త ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్ల కోసం అనువైన ప్రదేశాలు ఎంచుకునేలా ప్రణాళిక రూపొందించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఇంద్రకీలాద్రి ఆషాఢ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారి ప్రధాన ఆలయాన్ని పూలతో విశేషంగా అలంకరించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి పలువురు భక్తులు ఆషాఢ సారి సమర్పించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆషాఢ మాసోత్సవాల్లో పాల్గొనేందుకు ఇంద్రకీలాద్రికి మహిళా భక్తులు పోటెత్తుతున్నారు. మేళతాళాల మధ్య దుర్గమ్మకు ఆషాఢం సారీ సమర్పిస్తున్నారు. ఆగస్టు 4వ తేదీ వరకు అమ్మవారికి ఆషాఢ మాసం సారీ అందజేయనున్నారు. ఈ క్రమంలోనే అమ్మవారికి ఆషాఢం సారీ సమర్పించడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. చీర, పసుపు, కుంకుమ, గాజులు సమర్పిస్తున్నారు. ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు పలు భక్త బృందాలు ఆషాఢ సారెను సమర్పించాయి. విజయవాడతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్త బృందాలు తరలివచ్చాయి. వీరికి ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మహామండపం 6వ అంతస్తులో ఉత్సవమూర్తి వద్ద సారెను సమర్పించారు. అనంతరం వారికి అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. 11 మంది వచ్చామండి గుంటూరు నుంచి, రామసాయి మందిరం నుంచి. అమ్మవారికి సారె తీసుకుని వచ్చాం. గుడి తరపున ప్రతి సంవత్సరం సమర్పిస్తామండి, ఈ సంవత్సరమే కాదు. అందుకని ప్రతి సంవత్సరం వస్తాం. ఎందుకు సమర్పిస్తున్నాం అంటే కోరికలతోనే కాదు, బాగా చల్లగా చూడమని. చాలా మా చిన్నతనం నుంచి మా పెద్దవాళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తుంటారు. ఆ అమ్మ ఎంతో మహత్యం ఉన్న తల్లి. అందుకోసం ఆ పెద్దవాళ్ళు చెప్పిన దానికోసమే మేము అందరం ప్రతిసారి వస్తుంటాం. ఎంత ఎక్కువగా వస్తే అంత మంచిదని అనుకుంటూ ఉంటాం. మేమే కాకుండా మాతో పాటు చాలామందిని తీసుకొని వస్తుంటాం అన్నమాట. అమ్మవారు చాలా మహిమగల తల్లి, విజయవాడ దుర్గాదేవి. అమ్మవారికి సారెలాగా తీసుకొచ్చామండి. మేమందరం ఒక గ్రూపు, అది గుంటూరులో ఒక సత్సంగం లాగా ఉంటాము. అందరం కలిసి అనుకున్నాము రావాలని, అన్నీ తీసుకొని వచ్చాము. అమ్మవారికి ఈరోజు సారెలాగా పెడదామని. ఉంగుటూరు, బాపులపాడు, త్రాలపోలు, అలాగే వేల్పూరు, గోడవలి. మేము భజన మాస్టర్ని, సంగీతం టీచర్ని, అలాగే బ్యాంకులో ఎంప్లాయీని. అయినా సరే మన సంస్కృతి, మన కళల పట్ల మనకున్న మా శిష్యులందరికీ చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాస సారి తీసుకొస్తున్నాం. అలాగే మా సభ్యులతో పాటు, మా కళాకారులతో పాటు అందరికీ కూడా మేలు జరగాలి అని చెప్పి మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ప్రతిసారి కూడా ఇలాగే చేస్తున్నాం. ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్లు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, మచిలీపట్నంలో అత్యధిక మెజార్టీతో నిన్ను, నీ కుమారుణ్ణి ఓడించారని విమర్శించారు. ప్రజలు చీకొట్టినా వీళ్లు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్పై టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి వందనం పథకం విషయంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో పేర్ని నాని, అమర్నాథ్ను ప్రజలు చీకొట్టారని, అందుకే మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 6 అడుగుల నిజాయితీకి చంద్రబాబు నిదర్శనమని, 5 అడుగుల తాచుపాము జగన్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని జగన్ అప్పులమయంగా మార్చితే ఈ నెల రోజుల్లోనే చంద్రబాబు చాలా మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తెస్తే జగన్ చూసి వారంతా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారని విమర్శించారు. సూపర్ 6 పథకాలు అన్నీ చంద్రబాబు అమలు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఇదే నెల రోజుల్లో పదవులు పంచే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. నిజమైన ముసలివాడు జగన్ అని, 74 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు 24 ఏళ్ల కుర్రాడిలా పరుగులు పెడుతున్నారని తెలిపారు. జగన్ రాక్షస పాలన తట్టుకోలేక రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు మళ్లీ పట్టం కట్టారని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. సంయమనం పాటించాలని, తమను చంద్రబాబు ఆపారని, ఇంకోసారి అబద్దాలు ప్రచారం చేస్తే ఊరుకునేదే లేదని బుద్ధా వెంకన్న హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారంటే 6 అడుగుల నిజాయితీ గల నిలువుటద్దం కాబట్టికే నీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, నువ్వు కానీ ఆయన మీద ఎన్ని ఎంక్వైరీలు చేసినా, ఎన్ని కేసులు పెడదామని చూసినా సరే ఆయన ఎప్పుడూ కూడా తప్పు చేయలేదు కాబట్టికి ఆయన్ని మీరేం చేయలేకపోయారు. పెట్టావు జైల్లో. ఎందుకు పెట్టావు? ఆయన మీద ఎలాంటి ఆధారాలు లేకుండా నీ పవర్ను ఉపయోగించి లోపల పెట్టావు. ఆ లోపల పెట్టినందుకే కదా 99 దేశాల్లో ఆయనకి నీరాజనం పలికారు. నువ్వు చేసిన పిచ్చి పనికి ప్రజలు ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారు పక్కన వచ్చారు. కాబట్టి ఈ పేరుని నాని, ఈ కోడిగుడ్ల మంత్రి వీళ్ళిద్దరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఇకపోతే గుడివాడ అమర్నాథ్ ఏమంటాడంటే, బాబు అమర్నాథ్ నన్ను పొద్దున్న సాక్షి పేపర్ చూసుకో ఒకసారి. సాక్షి పేపర్లో విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేయడానికి కేంద్ర మంత్రి వచ్చాడు అన్నారు సాక్షి పేపర్లో. సాయంత్రానికి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేదే లేదని కుమారస్వామి గారు ప్రకటన చేశారు. అంటే మీరు ఏ మత్తులో ఉన్నారు? సాక్షి మత్తులో ఉన్నారు. సాక్షి పేపర్లో రాసేయన్ని అబద్ధాలని ప్రతి ఒక్కరికి తెలుసు.
ఇంకెన్నాళ్ళు మాయ చేస్తారు, ఇంకెంతమందిని మోసం చేస్తారు మీరు? అమరావతి నగరంలో నూతన ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం చుట్టడం శుభ సంకేతమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు. సమాజంలో ఆధ్యాత్మికతో పాటు సంస్కృతి, ఆచార వ్యవహారాలను కాపాడటం ఎంతో ముఖ్యమని, ఇందులో ఇస్కాన్ సంస్థ ముందుండటంతో పాటు ఎంతో మందికి అన్నదానం కూడా చేస్తుందన్నారు. రానున్న రోజుల్లో అన్నా క్యాంటీన్లను సీఎం చంద్రబాబు ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించడం శుభపరిణామమని ఎన్వి రమణ పేర్కొన్నారు. అమరావతి నగరంలో నూతన ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం చుట్టడం శుభ సంకేతమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు. దేవాలయాల్లో కూడా రాజకీయాలు చొరబడి ఆలయాలు నిర్మించకుండా చేసిన ప్రభుత్వాలను మనం చూశామన్నారు. దేవుడున్నాడు కాబట్టే ఎన్నో అవరోధాలు అధిగమించి గోకుల క్షేత్రం నిర్మాణానికి చంద్రబాబు సారథ్యంలో మార్గం సుగమమైందన్నారు. సమాజంలో ఆధ్యాత్మికతతో పాటు సంస్కృతి, ఆచార వ్యవహారాలను కాపాడటం ఎంతో ముఖ్యమన్నారు. ఇందులో ఇస్కాన్ సంస్థ ముందుండడంతో పాటు ఎంతో మందికి అన్నదానం కూడా చేస్తున్నారు. రానున్న రోజుల్లో అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించడం శుభపరిణామమని ఎన్వి రమణ పేర్కొన్నారు. అక్షయ పాత్ర ద్వారా గతంలో అన్న క్యాంటీన్లకు ఇస్కాన్ సంస్థ ఎంతో తోడ్పాటునిచ్చిందన్నారు. ఎవరూ అర్ధాకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఇస్కాన్ సంస్థ ఎంతో మందికి అక్షయ పాత్ర ద్వారా అన్నదానం చేస్తోందన్నారు. అమరావతి నగరంలో నూతన ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం చుట్టడం శుభ సంకేతమన్నారు. దేవాలయాల్లో కూడా రాజకీయాలు చొరబడి ఆలయాలు నిర్మించకుండా చేసిన ప్రభుత్వాలను మనం చూశామని పేర్కొన్నారు. దేవుడు ఉన్నాడు కాబట్టే ఎన్నో అవరోధాలు అధిగమించి గోకుల క్షేత్రం నిర్మాణానికి చంద్రబాబు సారథ్యంలో మార్గం సుగమమైందని ఎన్వి రమణ అన్నారు. సమాజంలో ఆధ్యాత్మికతతో పాటు సంస్కృతి, ఆచార వ్యవహారాలను కాపాడడం ఎంతో ముఖ్యమని ఎన్వి రమణ పేర్కొన్నారు. ఇందులో ఇస్కాన్ సంస్థ ముందుండడంతో పాటు ఎంతో మందికి అన్నదానం కూడా చేస్తోందన్నారు. రానున్న రోజుల్లో అన్న క్యాంటీన్లను చంద్రబాబు ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించడం శుభపరిణామమని పేర్కొన్నారు. అక్షయ పాత్ర ద్వారా గతంలో అన్న క్యాంటీన్లకు ఇస్కాన్ సంస్థ ఎంతో తోడ్పాటునిచ్చిందన్నారు. ఎవరూ అర్ధాకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఇస్కాన్ సంస్థ ఎంతో మందికి అక్షయ పాత్ర ద్వారా అన్నదానం చేస్తుందని ఎన్వి రమణ పేర్కొన్నారు. అధునాతనమైనటువంటి అమరావతి నగరంలో ఒక సత్సంప్రదాయాన్ని స్థాపించి గొప్ప మనస్సుతోటి ఈ అద్భుతమైనటువంటి నగరాన్ని దేవుని ఆశీస్సులతోటి అతి త్వరలో నిర్మాణం పూర్తి కావాలనేటటువంటి సంకల్పంతో మనమంతా ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మీకు తెలుసు, ఈ రోజుల్లో దేవాలయాల్లో కూడా రాజకీయాలు ప్రవేశించి దేవాలయాలను కూడా నిర్మించకుండా ఎన్ని అవరోధాలు కలిగించారో అనేటటువంటి విషయానికి ఈ సంస్థ, ఈ యొక్క దేవాలయమే కారణం. అనేక సంవత్సరాలుగా మరి కోర్టులో వాద్యాలు వేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఈ దేవాలయ నిర్మాణానికి ఆటంకాలు కల్పించినప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు. అదేవిధంగా దేవునికి సేవ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడిని ఈ దేవుడు సృష్టించాడు కాబట్టి ఆయన నాయకత్వంలో మళ్ళా ఇవన్నీ పునరుజ్జీవింపబడుతున్నాయి. ఒక శక్తిని ప్రసాదించేటటువంటి పరిస్థితి ఉంది. ఇంద్రకీలాద్రిపై వరుస ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఇప్పటికే ఆషాఢ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుండగా రేపు తెలంగాణ మహంకాళి అమ్మవారి ఆలయం నుండి బోనాలు సమర్పించనున్నారు. మరోవైపు శాకంబరీదేవి ఉత్సవాలకు అమ్మవారి ఆలయం ముస్తాబవుతుంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను దేవస్థానం చేస్తుంది. అమ్మవారి దర్శనానికి ఇబ్బందులు కలగకుండా చేస్తున్నామంటున్న ఈవో కెఎస్ రామారావుతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. వరుస ఉత్సవాలతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఇప్పటికే ఆషాఢ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉండగా మరో 4 రోజుల్లో శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అలాగే రేపు తెలంగాణ నుంచి ఆషాఢ బోనాలు కూడా పెద్ద ఎత్తున సమర్పించనున్నారు. అయితే ఈ కార్యక్రమ వివరాలను వివరించేందుకు మనతో పాటు దుర్గగుడి కెఎస్ రామారావు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, వరుసగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నెల రోజుల పాటు ఇంకా ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి? శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఆషాఢమాసం ఇంద్రకీలాద్రి పైన ఒక భక్తి భావనతో ఆధ్యాత్మిక శోభతో సాగుతున్నాయి. చాలామంది భక్తులు, ముఖ్యంగా మహిళలు, అమ్మవారికి సారె సమర్పించి వారి మొక్కులు తీర్చుకుంటున్నారు. వివిధ రకాలైనటువంటి పదార్థాలను వండి అమ్మకు నివేదనగా ఇచ్చి అందరూ మరి దాన్ని ప్రసాదంగా స్వీకరించి వెళ్తున్నారు. వీరి కోసం 6వ అంతస్తులోనూ అలాగే అమ్మవారి ఆలయంలోనూ దర్శనాల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. 6వ అంతస్తులో
అమ్మవారిని కొలువు తీర్చి ప్రత్యేకంగా వాళ్ళు కాసేపు కూర్చొని అర్చనాధికారులు పూర్తి చేసుకొని అక్కడి నుంచి కదలడానికి సారేదైనా సమర్పించేసి అక్కడ స్కానింగ్ కూడా చేస్తూ వాటిని అకౌంట్ ఫర్ చేసేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్తున్నారు. ఇది ఆషాఢమాసం మొత్తం పాడ్యమి నుంచి అమావాస్య వరకు జరుగుతుంది ఈ కార్యక్రమం. అలాగే ఆషాఢమాసంలో వారాహి నవరాత్రులు ఒక విశేషం. గుప్త నవరాత్రుల్లో భాగం ఇవి. వారాహి నవరాత్రుల్లో భాగంగా ఆలయం అనుష్ఠానపూర్వకంగా జరుగుతుంది. దీనికి ప్రత్యేకించి ఉత్సవాలు అలంకరణలు అటువంటివి ఏమీ ఉండవు. కాబట్టి ఉత్సవపూర్వకంగా జరిగే ఈ అనుష్ఠానపరంగా జరిగే ఈ వారాహి నవరాత్రులను అర్చక స్వాములు అలాగే దీక్షాపరులైనటువంటి వేద పండితులు వారు అనుష్ఠానాత్మకంగా జరుగుతున్నాయి. హోమం కూడా జరుగుతుంది. అలాగే హోమంతో పాటు సప్తశతి పారాయణ కూడా ఉంటుంది. ఇలాగా జపతపాదులు హోమాలుతో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈరోజు అష్టమ దివసం 8వ రోజు. నవరాత్రులు రేపటితో సంపూర్ణమై ఎల్లుండి పూర్ణాహుతితో కార్యక్రమం సంపన్నమవుతుంది. ఇది వారాహి నవరాత్రులు. ఈ మధ్యలోనే 19, 20, 21న శాకంభరి ఉత్సవాలు జరుగుతున్నాయి. శాకంభరి ఉత్సవాలు గొప్పగా భక్తులు వాళ్ళ అనుకూలం కొద్దీ వివిధ రకాలైనటువంటి శాకాలను అంటే ఫలాలను, కాయగూరలను, ఆకుకూరలు మొదలైనవన్నీ వాళ్ళు సమర్పిస్తారు అమ్మవారికి. ఇలా వివిధ రకాలైనటువంటి ఫలాలతో అమ్మవారిని అలంకరించడం శాకంబరి ఉత్సవం యొక్క విశేషం. ఎందుకు ఇలా చేస్తున్నాము అంటే మానవుల యొక్క పుష్టికి, మానవుల యొక్క ఆరోగ్య భాగ్యానికి అమ్మవారు సృష్టించినటువంటి ఈ ఫలాలు, శాకాలు అన్నీ ఆమెకే అర్పిస్తే నివేదనగా సమర్పించాలని, అందువల్ల మానవాళి సంతుష్టిగాను పుష్టిగాను ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనాది కాలం నుంచి వస్తున్నటువంటిది. మరి ఈ కార్యక్రమాన్ని కూడా దేవస్థానం నిర్వహిస్తోంది. భక్తులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో సంయమనంతో అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ 3 రోజులు కదంబాన్ని నైవేద్యంగా ఇవ్వడం జరుగుతుంది వచ్చిన భక్తులకు. కాబట్టి కదంబం నైవేద్యం వితరణ ఆ 3 రోజులు ఉంటుంది. ఓకే. అలాగే అమ్మవారికి రేపు తెలంగాణ నుంచి బోనాలు సమర్పించనున్నారు. దీనికి సంబంధించి మీ శాఖ తరపున ఎటువంటి ఏర్పాట్లు చేశారు? తెలంగాణ నుంచి మహంకాళి ఆలయము, తర్వాత అనుబంధ ఆలయాలు ఒక 63 మంది ధర్మకర్తలతో రేపు ఇక్కడికి రాబోతున్నారు. వారు రేపు మధ్యాహ్నం పైన అమ్మవారికి సార సమర్పించడానికి వస్తున్నారు. కాబట్టి వారిని మనమందరూ ఆహ్వానించి వారి చేత ఇక్కడ అమ్మవారికి సారె ఇప్పించి వాళ్ళకందరికీ పూజాధికారులు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదాన్ని కల్పించి ఇక్కడ నుంచి వాళ్ళని పంపడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే 26వ తారీఖున మనల్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అక్కడికి రమ్మన్నారు. అది ప్రభుత్వ పెద్దలతో చర్చించి ఆ కార్యక్రమానికి కూడా సూచనల మేరకు మాన్య మంత్రివర్యులు అలాగే మా కమిషనర్ అండ్ సెక్రటరీ గారి యొక్క సూచనల మేరకు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. వారికి జమ్మిదొడ్డి దగ్గర ఏర్పాటు చేశాము. అక్కడ నుంచి వాళ్ళు ఊరేగింపుగా ఇక్కడికి వస్తారు. వాళ్ళని రిసీవ్ చేసుకొని మేము సారి సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం రేపటి రోజున. వరుస ఉత్సవాలతో భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా అంటే వర్షాకాలం కానీ అలాగే ఎండ వచ్చిన సమయాల్లో ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఇప్పుడు ముఖ్యంగా ఈ మాసంలో ఇది ఇంకా మనకు గ్రీష్మ ఋతువు ఉన్నా వర్షాలు పడుతున్నాయి. ఒకరోజు వర్షం, ఒకరోజు ఎండ, ఒకరోజు వర్షం, ఒకరోజు ఎండ. ఇలాగా వర్షం తగ్గిందిలే ఎండ తగ్గిందిలే అనుకుంటే వర్షం పడుతుంది, వర్షం ఉంది కదా ఉంటే మళ్ళీ ఎండ కాస్తుంది. ఇలాగ భక్తులకు ఇబ్బంది లేకుండా మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. మంత్రివర్యులు కూడా ఇచ్చినటువంటి సూచనల మేరకు మరలా భక్తులందరికీ సన్షేడ్ కల్పించడం జరిగింది. తర్వాత వైట్ పెయింటింగ్ కూడా మొత్తం అంతా చేసాము, ఎక్కడ భక్తుల కాళ్ళు కాలకుండా. అలాగే వర్షానికి కూడా ప్రొటెక్షన్ రావడానికి వర్షం కొద్దిగా ఎప్పుడైనా
కొండపై నుంచి రాళ్ళు అవి పడే అవకాశం ఉంది కాబట్టి పోలీసు వాళ్ళ యొక్క సూచనల మేరకు కనకదుర్గా నగర్ను ఓపెన్ చేసి అటునుంచి రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఘాట్ రోడ్డు కొంత సమయము అవాయిడ్ చేస్తే బాగుంటుందనేటువంటి ఒక నిర్ణయాన్ని పోలీసుల సలహా మేరకు తీసుకోవడం జరిగింది. ఇలాగా వర్షం అయినా లేదా ఎండ కాచినా ప్రొటెక్షన్ తోటి భక్తులకు దర్శనం కల్పించే ప్రయత్నం దేవస్థానం ఇంజనీరింగ్ సిబ్బంది నిరంతర కృషితోటి చేస్తున్నాం. ఏదైతే భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం చక్కగా కల్పించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసేవాను. ఈ మాసోత్సవాలకు సంబంధించి ఆషాఢ మాసం కానీ లేదంటే బోనాల సమర్పణ కానీ అదేవిధంగా వారాహి పూజా కార్యక్రమాలు కానీ అదేవిధంగా మరి 3 రోజుల్లో జరగనున్న శాకంబరి ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాము. భక్తులు అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకొని దర్శన భాగ్యం పొందవచ్చు అని చెప్పి ఈవో చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటతో శ్యామ్, సిటీ న్యూస్, ఇంద్రకీలాద్రి. ఏపీలో పోలీసులను పాలకులు చెప్పు చేతుల్లో పెట్టుకున్నారంటూ ప్రభుత్వ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘురామరాజు అరెస్టు సమయంలో చట్ట ప్రకారమే నడుచుకున్నామని, కస్టడీలో తనను కొట్టారని 3 ఏళ్ల తర్వాత రఘురామరాజు ఫిర్యాదు చేయడాన్ని తప్పుపట్టారు. జగన్ సహా ఇతర ప్రభుత్వ అధికారులపై దుర్మార్గంగా హత్యాయత్నం కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐడి అధికారుల కస్టడీలో తనపై హత్యాయత్నం జరిగిందని రఘురామకృష్ణరాజు చేసిన పిటిషన్పై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని వైసీపీ ఖండించింది. ఆ పార్టీ నేత మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పలు విషయాలను వెల్లడించారు. రఘురామకృష్ణరాజు 11వ తేదీన ఫిర్యాదు చేస్తే 10వ తేదీనే లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్లుగా చెప్పారని, ఇది ఎలా సాధ్యమని ఆయనను ప్రశ్నించారు. ఒక ప్లాన్ ప్రకారం తప్పుడు కేసు నమోదు చేయడానికి చేసిన కుట్ర అనడానికి ఇంకేం సాక్ష్యం ఉంటుందని పొన్నవోలు ప్రశ్నించారు. వైఎస్ జగన్తో పాటు మరికొందరు అధికారులపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందన్నారు. ఈ కేసుల వెనుక దురుద్దేశం, రాజకీయ కక్ష మాత్రమే ఉందన్నారు. వ్యక్తిగత ద్వేషంతో రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారన్నారు. సిఐడి అధికారులు రఘురామును హైదరాబాద్లో అరెస్టు చేసి 24 గంటల్లో కోర్టు ముందు ఉంచారని, అందులో ఎలాంటి తప్పు జరగలేదన్నారు. తనపై మాస్క్ పెట్టుకున్న గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టు రఘురామకృష్ణ మెజిస్ట్రేట్కు ఇచ్చిన వాంగ్మూలంలో స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడేమో కేసులో జగన్ పేరు రాసన్నారు. జగన్పై రఘురామ ద్వేషం పెంచుకుని 3 ఏళ్ల తర్వాత ఫిర్యాదు చేశారని అధికారులు పివి సునీల్, సీతారామాంజనేయులు తనపై దాడి చేస్తే అప్పట్లోనే కోర్టులో ఎందుకు చెప్పలేదని పొన్నవోలు ప్రశ్నించారు. ఈ చెప్పిన పేరాలో ఈ చెప్పిన మనుషులు సత్యమా కాదా, వీళ్ళు కొట్టారా లేదా, వీళ్ళ పేర్లు ఉన్నాయా లేదని మీ దృష్టికి, ప్రజల దృష్టికి, మీ దృష్టికి తీసుకురావాల్సినట్లు అవసరం ఉంది. ఫస్ట్ వారిని మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేస్తే వారి యొక్క స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ గారు రికార్డ్ చేయడం జరిగింది. మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర వారి యొక్క స్టేట్మెంట్ రాస్తే అది రికార్డ్ చేయడం జరిగింది టేకన్ అప్ ఇట్లో. అక్కడ ఫస్ట్ టైం వారు ఏమి చెప్పారు అంటే, ఇప్పుడు చాలా స్పష్టంగా పేర్లు ఏదో చెప్పినట్టు చెప్తున్నాడు. ఆ 15వ తేదీ సాయంత్రం మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ బిఫోర్ ద మ్యాజిస్ట్రేట్, ది అర్లియస్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర వర్షన్లో ఏమి చెప్పాడంటే, at about 11 or 11:15 suddenly minimum 5 person entered into my room. By that time they covered their faces with handkerchiefs. పేర్లు చెప్పలేదు, సునీల్ గారి పేరు చెప్పలేదు, సీతారామాంజనేయులు గారి పేరు చెప్పలేదు. ఈ ఎఫ్ఐఆర్లో నమోదు పరిచిన ఈ పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా ఈ పేర్లు పెట్టినప్పుడు కూడా కొంతైనా మినిమం ఆలోచన చేయాల్సిన అవసరం. పెనమలూరు నియోజకవర్గంలో మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో వాటిని సాధించుకునేలా ప్రతిపాదనలు రూపొందించినట్లు చెప్పారు. అర్బన్ అండ్ డెవలప్మెంట్ నిధుల ద్వారా అభివృద్ధి చేస్తామన్నారు. పెనమలూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో నిన్న నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు. కూటమి శ్రేణులతో ప్రజా సమస్యలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, డ్రైనేజీ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉందన్నారు. పేరుకి పక్కనే మనకి ప్రకాశం బ్యారేజీ, కృష్ణా నీళ్లు ఉంటాయి, కానీ తాగడానికి అందరూ బోర్ నీళ్లే తాగుతున్నామన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో ప్రకాశం బ్యారేజీ లాగా 4 టీఎంసీ వాటర్ నిలబడే విధంగా మన చోడవరం
గన్నవరం గ్రామ పరిధిలో ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. మచిలీపట్నం పోర్టు కూడా దాదాపు ఒక 30% పూర్తి అయిందన్నారు. ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రవాణా సౌకర్యం మెరుగుపరచడంలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ మరియు కంకిపాడు నుండి గుడివాడ రోడ్డు కూడా ఒక ప్రణాళిక తీసుకువస్తామని చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మచిలీపట్నం పార్లమెంట్ని అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనేకమైనటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో అవి పర్ఫెక్ట్గా ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పారు. ఉదాహరణకి అమృత్ స్కీమ్ ద్వారా పెద్ద డ్రైన్స్కి కొంత అమౌంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మున్సిపాలిటీల్లో. మనది తాడిగడప మున్సిపాలిటీ చాలా పెద్ద మున్సిపాలిటీ. సో దాదాపు 2 లక్షల పైన జనాభా ఉన్నటువంటి ఆ మున్సిపాలిటీకి కేంద్రం నుంచి వచ్చేటువంటి అర్బన్ డెవలప్మెంట్ ద్వారా అనేక స్కీమ్స్కి పర్ఫెక్ట్గా ఒక కన్సల్టెంట్ని పెట్టి ప్రపోజల్స్ తయారు చేయమన్నాం. ఆ ప్రపోజల్స్ అయితే నేను డెఫినెట్గా ఢిల్లీలో కేంద్ర మంత్రివర్యులతో మాట్లాడి మనకు రావాల్సినటువంటి వాటాని నా ప్రయత్నం నేను చేసి తీసుకొస్తాం. అదే రకంగా మిగిలిన మున్సిపాలిటీ ఉయ్యూరు కూడా ఉంది. అదే రకంగా మిగిలిన చోట్ల కూడా ఏ సమస్యలు ఉన్నాయో వాటిలన్నింటిని కూడా డిస్కస్ చేసాం. కార్యకర్తలకి వీలైనంత త్వరగా వాళ్ళు కోరుకున్న గ్రామాల్లో కోరుకున్న విధంగా కొన్ని డొంక రోడ్లు అయితేనేమి, కొన్ని సిమెంట్ రోడ్లు అయితేనేమి, అలాగే కొన్ని కమ్యూనిటీ హాల్స్ అయితేనేమి 1 by 1 కంప్లీట్ చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. అదే రకంగా మీ అందరికీ తెలుసు పోర్టు కూడా దాదాపు ఒక 30% వర్కులు కంప్లీట్ అయినాయి. సో ఒక సంవత్సరం మ్యాక్సిమం సంవత్సరంన్నరలో పూర్తి స్థాయిలో పోర్టు కూడా కంప్లీట్ అయింది. అయిన తర్వాత దాన్ని ప్రధానంగా ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేస్తాం. ఏపీకి సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థులైన అధికారులను రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. వైఎస్ఆర్సీపీతో అంటకాగిన కొందరు జగన్ భక్తాధికారుల పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కేరళతో పాటు ఉత్తరప్రదేశ్లో ఉన్నత పాలన అందించిన 2 అఖిల భారత సర్వీస్ అధికారులు ఆంధ్రప్రదేశ్కు రానున్నారు. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ధ్వంసమైన ఏపీని గాడిలో పెట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. సుస్థిరమైన నిర్ణయాలతో మంచి పాలన అందించే సమర్థులైన అధికారులను రాష్ట్రానికి రప్పిస్తున్నారు. ఇందులో భాగంగానే దేశంలో సమర్థులైన అధికారులుగా గుర్తింపు తెచ్చుకున్న 2 ఐఏఎస్లను ఆంధ్రప్రదేశ్కు రప్పిస్తున్నారు. ఇందులో భాగంగా కేరళ కేడర్కు చెందిన మైలవరపు కృష్ణతేజ డిప్యూటేషన్పై ఏపీకి వస్తున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ కలెక్టర్గా పనిచేస్తున్న ఆయన 3 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో పనిచేసేందుకు డిప్యూటేషన్కు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంతకుముందు కృష్ణతేజ కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా, ఎస్సీల అభివృద్ధి విభాగం డైరెక్టర్గా, అలప్పుజా జిల్లా కలెక్టర్గా పనిచేశారు. తమ సమర్థతతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన 2 అంతర్జాతీయ 7 జాతీయ అవార్డులు అందుకున్నారు. 1988లో జన్మించిన కృష్ణతేజ 2015 జూన్ 16న ఐఏఎస్ అధికారిగా నియమితులయ్యారు. ఏపీకి వచ్చాక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఓఎస్డీగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో కృష్ణతేజ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న రాజమౌళి కూడా త్వరలోనే ఆంధ్రప్రదేశ్కు రానున్నారు. యూపీలో తాజ్ కారిడార్ ఎక్స్ప్రెస్ వే రూపకర్తగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ఏపీలో పలు చోట్ల కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి కృష్ణా జిల్లా మచిలీపట్నం నీట మునిగింది. శనివారం తెల్లవారుజాము నుంచి మచిలీపట్నంలో భారీ వర్షం కురుస్తుంది. ఈ భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. లక్ష్మీ టాకీస్ మొదలుకొని కోనేరు సెంటర్ వరకు ప్రధాన రహదారిలో 2-3 అడుగుల మేర వర్షపు నీరు ప్రవహించిందన్నారు. దీంతో నగర ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. వర్షపు నీటిలో వాహనాలు మొరాయించడంతో వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని బయటకు పంపేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.